వారు కూర్చొనండి ప్రియులారా. అందరికీ మరణం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ మోషే ధ్యాన గుడారములో ప్రభువు మనలను ప్రారంభ దినము మొదలుకొని 40వ దినము వరకు ప్రభువు మనలను కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి ఈ 40వ దినమున ఆయన సన్నిధిలో ఆయనను ధ్యానము చేసుకొనగలిగే భాగ్యమును ధన్యతను ప్రభువు మనకు అనుగ్రహించిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములో ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగుననే ఆరంభము కంటే అంతము గొప్పది అనబడే ఆశయము కలిగిన వారై ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు దీక్షను చేపట్టి మధ్యలో కొన్ని దినములు మేము ఏకీభవించలేకపోయినప్పటికీ మీరు సన్నిధి కార్యక్రమాలలో మీరు ఏకీభవించి 40 దినములు మానక దైవ ధ్యానములో ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభు మిమ్ములను మీ కుటుంబములను మీ పనిపాటులను మీరు చేయుచున్న సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషములు ఈ రాత్రికాల సమయమందు దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. 40వ అధ్యాయము 36వ వచనము నుండి చదువుకుందామండి. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళునప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. చాలండి. ప్రభువు తన పరిశుద్ధమైనటువంటి లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వినికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైనటువంటి ఆశీర్వాదములన్నీ ప్రభువు మనకు నిండుగా మెండుగా ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచి దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఇస్తానండి, తీసుకొస్తాను. సైన్యమునకు ముందు నడచి దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, నిర్గమకాండము అనబడే అధ్యాయము ప్రారంభము అధ్యాయము నుండి ఈ గ్రంథము యొక్క చివరి అధ్యాయములోనికి ప్రభువు మనలను ఆయన నడిపించినటువంటి వారుగా ఉన్నారు. నిర్గమము అనగా దాని భావము ఏమిటి అంటే విడుదల అని మనము ప్రారంభములోనే మనము చెప్పుకున్నటువంటి వారముగా ఉన్నాము. బానిసలుగా ఇతర దేశములో ఉన్నటువంటి దేవుని ప్రజలను ఎన్నిక జనాంగమును మోషే అనబడే ఒక నాయకుని ద్వారా ఆయన ఏర్పాటు చేసుకుని తన అన్నయ్య అయినటువంటి అహరోనును మోషేకు తోడుగా ఆయన ఉంచి ఇశ్రాయేలు ప్రజలను గొప్ప బలము చేత ఆయన వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన వారుగా ఉన్నారు. బయటకు తీసుకుని వచ్చిన తరువాత వారి యొక్క అరణ్య ప్రయాణము ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రయాణం అండి. వారి యొక్క ప్రయాణము ఎందుకనగా
వారు సమీపించడానికి ఫిలిస్తీన్ల దేశము సమీపముగానే ఉన్నది. కానీ ప్రభు ఒక ఆలోచన చేస్తారు, వీరికి ఒకవేళ ఎక్కడైనా యుద్ధము కలిగితే మరలా వారు వెనుకకు వెళ్ళిపోతారేమో, ఐగుప్తు దేశము వైపునకు మరలా వారి యొక్క మనస్సును వారు త్రిప్పుకుంటారేమో అని ప్రభు ఆలోచన చేసి చుట్టూ దారియగు ఎర్ర సముద్రము గుండా వారిని ఆయన నడిపించారు. 40 సంవత్సరములు వారి యొక్క అరణ్య ప్రయాణము సాగినటువంటిదై ఉన్నది. ఈ 40 సంవత్సరములు కూడా ప్రభువు వారికి పగలు మేఘస్తంభముగా ఆయన వారికి తోడుగా ఉన్నారు. రాత్రి వేళ వెలుగునివ్వడానికి అగ్ని స్తంభముగా వారికి తోడుగా ఆయన ఉన్నారు. 40 సంవత్సరములలో ఎప్పుడూ కూడా మేఘస్తంభమును కానీ రాత్రి వేళ అగ్ని స్తంభమును కానీ వారి మధ్య నుండి దేవుడు తీసివేయలేదండి. అయితే కొన్ని దినములు గడిచిన తరువాత ప్రభువు మోషేతో అన్నారు, మీ మధ్య నివసించడానికి నాకు ఒక ప్రత్యక్షపు గుడారమును తయారు చేయమని ప్రభువు మోషేకు ఆజ్ఞాపించినటువంటి వారుగా ఉన్నారు. ఈ ప్రజలు లోబడనొల్లని ప్రజలు కనుక ఒకవేళ నేను వారి మధ్య నివాసము చేసినట్లయితే నా ఉగ్రత వారి మీద రగులుకుంటుంది కనుక వారు నాశనమైపోతారు. నేను పరిశుద్ధుడును గనుక నేను వారి మధ్య నివాసము చేయను, నా కొరకు ఒక ప్రత్యక్షపు గుడారమును తయారు చేయమని ప్రభువు ఆజ్ఞాపించారు. మోషే ప్రజలకు ఆజ్ఞేయగా ప్రజలైనటువంటి వారందరూ కూడా విస్తారముగా అర్పణలు వారు దేవుని మందిరం కోసం వారు తీసుకుని వచ్చారు. బెసలేలు అహోలియాబు అనబడే 2 ప్రజ్ఞా వివేకములు కలిగిన వారిని ప్రభు ఏర్పరుచుకుని మందిరం అంతటిని ఆయన పూర్తి చేసిన వారుగా ఉన్నారు, నిర్మాణము చేసిన వారుగా ఉన్నారు. మందిరము యావత్తును కూడా నిర్మాణము చేసి కడకు మందిరము నిలబెట్టే దినము ఆ దినము వచ్చినదిగా ఉన్నది. ఈ ప్రత్యక్షపు గుడారము ఎటువంటిది అంటే వారు ఇంకనూ ప్రయాణము వారు చేయాలి. కనాను దేశమును ఇంకా వారు స్వాధీనపరుచుకోలేదు కనుక వారు ప్రయాణమై వెళ్ళినప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారమును కూడా వారు తీసుకుని వెళ్ళే విధముగా ఆ ప్రత్యక్షపు గుడారము యొక్క నమూనాను వారు సిద్ధము చేసినటువంటి వారుగా ఉన్నారు. వారి యొక్క ప్రయాణ పద్ధతి అక్కడ ప్రభువు తెలియజేస్తున్నారు. ఏమంటున్నారు? ఆ మందిరము నిలవబెట్టగానే ఒక మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మినది. ఆ తేజస్సు యెహోవా మందిరమును నింపినది. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారపు లోపలికి వెళ్ళలేకపోయాడు. ఎప్పుడైతే మందిరము నిలవబెట్టబడినదో, మందిరము నిలవబెట్టబడగానే యెహోవా తేజస్సు ఆ మందిరము మీద మేఘము ద్వారా తేజస్సు కమ్ముకున్నది. అయితే వారి ప్రయాణం ఎలాగున వారు చేసేవారు అంటే, ఎప్పుడైతే మేఘము మందిరము మీద నుండి పైకి వెళుతుందో ఇశ్రాయేలీయులు వారి ప్రయాణమును వారు కొనసాగించేవారు. ఆ మేఘము మందిరము మీద నుండి కొంచెం పైకి వెళ్ళి ఆ మేఘస్తంభము కదిలినప్పుడు ఇశ్రాయేలీయులు కూడా వారి ప్రయాణమును వారు కొనసాగించేవారు. ఆ మేఘము ఆగిన చోటల్లా ఇశ్రాయేలు ప్రజలు వారి గుడారములను వారు వేసుకునేవారు. ఇది వారి యొక్క ప్రయాణ పద్ధతి.
ఈ 40 సంవత్సరములు కూడా ఇదే పద్ధతిని వారు పాటించిన వారుగా ఉన్నారు. అయితే ఈ ప్రయాణ పద్ధతిలో కొన్ని కార్యములు వారు చేసినటువంటి వారుగా ఉన్నారు. ఏమిటి వారి యొక్క ప్రయాణ పద్ధతి? ఎలాగున ప్రారంభమైనది అసలు ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణ పద్ధతి అనబడేది ఏ విధముగా ప్రారంభమైనదియో ఈ రాత్రికాల సమయమందు దేవుని వాక్యములో నుండి మనము చూద్దామండి. 40వ అధ్యాయము 12వ వచనమును చదువుకుందామండి. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొని వచ్చి వారికి నీళ్లతో స్నానము చేయించి, అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకము చేసి అతన్ని ప్రతిష్ఠింపవలెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ప్రభు మోషేకు ఆజ్ఞాపించుచున్నారు. ఏమంటున్నారు ఆయన? అహరోనును అతని కుమారులను నీవు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తోడుకొని వచ్చి వారికి నీళ్లతో స్నానము చేయించుము అని ఆయన అంటున్నారు. ఏమిటి దాని యొక్క భావము? నీళ్లతో స్నానము చేయించుట అనగా ఏమిటి? పరిశుద్ధ గ్రంథమును మనము ఎప్పుడు మనము ధ్యానము చేసినను కూడా మనము ఆత్మీయముగానే మనము దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానము చేయవలసినటువంటి వారముగా ఉన్నాము. అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారమునొద్దకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించటనగా దాని భావము ఏమిటి అంటే వారికి బాప్తిస్మము ఇచ్చుట. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణ పద్ధతిలో వారు మొదట చేసినటువంటి కార్యము ఏమిటి అంటే వారే బాప్తిస్మమును వారు చూచిన వారుగా ఉన్నారు. అహరోనుకును అతని కుమారులు ఇరువురికి కూడా కుమారులకు మోషే ప్రత్యక్షము గుడారమునొద్ద ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి బాప్తిస్మమును ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. అలాగే ఈనాడు మనము మన యొక్క జీవన ప్రయాణము పరలోక రాజ్యమునకు మనము మన యొక్క జీవన ప్రయాణమును మనము కొనసాగించుచూ ఉన్నాము. ఈ ప్రయాణములో మనము చేయవలసిన మొదటి కార్యము ఏమిటి అంటే పరలోక రాజ్యము అనబడే ఆ గమ్యాన్ని మనము చేరుకోవాలంటే మనము చేయవలసిన మొట్టమొదటి కార్యము బాప్తిస్మమును పొందుకొనుట. బాప్తిస్మమును మనము పొందుకోవాలి. బాప్తిస్మము లేకుండా మనము దేవుని రాజ్యములో మనము స్థానాన్ని మనము సంపాదించుకోలేము ప్రియులారా. కనుక ఇశ్రాయేలీయుల ప్రయాణ పద్ధతిలో మొదటి కార్యము ఏమిటి అంటే బాప్తిస్మము. రెండవదిగా 13వ వచనాన్ని చదువుకుందామండి. అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపజేసి అతనికి అభిషేకము చేసి అతనిని ప్రతిష్ఠించవలెను. చాలు. ఇక రెండవదిగా మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము దగ్గర వారు ఉన్నారు. మందిరము నిలువబెట్టబడే సమయములో ప్రభు అంటూ ఉన్నారు మోషేతో, మోషే మోషే అహరోనును నీవు తీసుకుని వచ్చి అతడు నాకు యాజకుడగునట్లు నీవు చేయవలసిన కార్యమేదనగా అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను నీవు కుట్టించవలెను అని ఆయన అంటున్నాడు. కనుక మొదటిగా అహరోనుకు బాప్తిస్మమును మోషే ఇచ్చాడు. రెండవదిగా
ఇశ్రాయేలీల ప్రయాణ పద్ధతిలో జరిగినటువంటి రెండవ కార్యము ఏమిటి అంటే ప్రతిష్ఠిత వస్త్రమును అహరోనునకు అందించిన వారుగా ఉన్నారు. ప్రతిష్ఠిత వస్త్రము అనగా మన యొక్క ఆత్మీయ భావముల మనము చూచినట్లయితే మన యొక్క ఈ జీవన ప్రయాణములో ఆ ప్రతిష్ఠిత వస్త్రమును మనము ఏ విధముగా మనము చూడవలను అంటే మనము దానిని రక్షణ వస్త్రముగా మనము ధ్యానము చేయవలసిన వారముగా ఉన్నాము. రక్షణ అనబడే వస్త్రమును మనము ప్రతి దినము మనము మన శరీరముల మీద మనము ధరించవలసిన వారముగా ఉన్నాము. మన ఆత్మలకు రక్షణ అనబడే వస్త్రమును మనము అందించవలసిన వారముగా ఉన్నాము. రక్షణ వస్త్రము అత్యంత ప్రధానమైనటువంటి అంశము. కనుకనే జనుకులు అన్నారు, దేవదాసయ్య గారు వాడ వెళ్ళిపోవచ్చు ఉన్నది, పరమగురుని ప్రాపకుని దరిచేరునట్టి వాడ వెళ్ళిపోవచ్చున్నది అనబడే కీర్తనలో టికెట్ లేకుండా ఎక్కాలేరి నావాణి ఆయన అన్నారు. ఏమిటి ఆ టికెట్? రక్షణ వస్త్రము అనబడే టికెట్ మనము పొందుకోవాలి. ఇశ్రాయేలీల ప్రయాణ పద్ధతిలో వారు ఆ రక్షణ అనబడే టికెట్ను వారు పొందుకున్నారు. కానీ దాన్ని వారు కాపాడుకోలేకపోయారు. కడకు కనాను దేశము చేరే వరకు, వాగ్దాన దేశము చేరే వరకు వారు ఆ టికెట్ను కాపాడుకోలేకపోయారు. ఇక్కడ 6 లక్షల మంది బయలుదేరితే కడకు అక్కడికి ఎంతమంది చేరారండి? 2 మాత్రమే చేరగలిగారు. కారణం ఏమిటి? వారి యొక్క అసమర్థతను బట్టి. కనుక రక్షణ అనబడే వస్త్రాన్ని మనము చాలా జాగ్రత్తగా మనము చేపట్టవలసినటువంటి వారముగా ఉన్నాము. ఇక 3వదిగా చూసినట్లయితే 16వ వచనమండి. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. చాలు. ఇక 3వదిగా ఇశ్రాయేలీల ప్రయాణ పద్ధతిలో 3వదిగా వారు పొందుకున్నటువంటి కార్యము లేదా వారు చూసినటువంటి కార్యము ఏమిటి అంటే అక్కడ భక్తుడు వ్రాయిస్తున్నటువంటి మాట, మోషే ఆ ప్రకారము చేసెను. ఏ ప్రకారము? యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము మోషే చేసెను, అలాగుననే చేసెను అని అక్కడ వ్రాయబడి ఉన్నది. మోషే దేవుని ద్వారా ఆజ్ఞాపించబడ్డాడు. దేవుడు ఎలాగునైతే మోషేకు చెప్పారో ఆ ప్రకారముగానే ప్రత్యక్షపు గుడారము నిర్మాణము చేయబడినది. దేవుని మందిరము నిర్మాణము చేయబడినది. మందిరము నిలువబెట్టబడినది. కనుక ఆయన ఆజ్ఞల ప్రకారము అనగా, ఆయన ఆజ్ఞలు అనగా ఏమిటి? దేవుని యొక్క మాటలే. దేవుని మాటలు అనగా దేవుని యొక్క వాక్యము. కనుక 3వదిగా ఇశ్రాయేలీల ప్రయాణ పద్ధతిలో వారు ఏ విధముగా వారు నడుచుకున్నారు అంటే దేవుని యొక్క వాక్యమునకు అనుగుణముగా వారు నడుచుకున్నటువంటి వారుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యమునకు అనుగుణముగా వారి యొక్క ప్రయాణ పద్ధతి కొనసాగినదై ఉన్నది. కనుక మనమును కూడా మన జీవితములో దేవుని యొక్క వాక్యము అత్యంత ప్రధానమైనటువంటి అంశముగా ఉన్నది. అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని ఆయన అంటూ ఉన్నాడు. నీ వాక్యమే నాకు బాధలలో నెమ్మది కలుగజేసింది, నీ వాక్యము నన్ను బ్రతికించను అని ఆయన అంటూ ఉన్నారు. కనుక దేవుని ఆజ్ఞల ప్రకారముగా ఆయన వాక్యమునకు అనుగుణముగా మనము నడవవలసిన వారముగా ఉన్నాము. 4వదిగా 40వ అధ్యాయము 23వ వచనమండి. యెహోవా రొట్టెలను
క్రమముగా ఉంచెను. చాలు. ఇక 4వదిగా ఇశ్రాయేలీయుల ప్రయాణ పద్ధతిలో 4వదిగా వారు చేసినటువంటి కార్యము ఏమిటి అంటే, వారు యెహోవా సన్నిధిని రొట్టెలను వారు క్రమముగా వారు ఉంచిన వారుగా ఉన్నారు. రొట్టెలు అనగా దాని భావం ఏమిటి? ఆనాటి కాలములో రొట్టెలు అనగా దాని భావం ఏమిటి అంటే ఆయన యొక్క శరీరమే. కనుక ఇశ్రాయేలీయుల ప్రయాణ పద్ధతిలో 4వదిగా వారు చేసిన కార్యం ఏమిటి అంటే, వారు ప్రభు భోజనమును వారు ఆహారముగా వారు తీసుకున్నటువంటి వారై ఉన్నారు. కనుక ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యమును వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా, మనమును కూడా ప్రభు భోజనమును మనము ప్రతి నెల తప్పక మనము ఆహారముగా మనము తీసుకోవాలి. ప్రభు భోజనాన్ని మనము నిర్లక్ష్యము చేయరాదు. ఎందుకనగా సర్వమానవాళి కోసము ఆయన గొలుగతా కొండ మీద ఆయన తన శరీరాన్ని తన రక్తాన్ని ఆయన అర్పించారు. కనుక దానిని మనము ఏమాత్రమును నిర్లక్ష్యము చేయరాదు. ఇక 5వదిగా 26వ వచనం అండి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతని ప్రత్యక్షపు గుడారములో అడ్డతరి ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను. చాలండి. ఇక 5వదిగా ఇశ్రాయేలీయుల ప్రయాణములో వారు చేసినటువంటి 5వ కార్యము ఏమిటి అంటే, మోషే ప్రత్యక్షపు గుడారము దగ్గర అతడు ధూపవేదికను అతడు ధూపము వేయించున్నాడు. అప్పుడు ఆయన ధూపమును ఆయన ఆగ్రానించి వారి యొక్క అంశములన్నింటినీ ఆయన నెరవేర్చిన వారుగా ఉన్నారు. కనుక నేనంటాను, 5వదిగా ధూపము అనగా ఈనాటి కాలములో దేనికి సూచనగా ఉన్నది అంటే ప్రార్థనకు సూచనగా ఉన్నటువంటిదై ఉన్నది. కనుక మనము ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, అపాయం వచ్చినా, నింద ఎదురైనా, శ్రమ ఎదురైనా మనము ప్రార్థన ద్వారానే మనము దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. కనుక ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణ పద్ధతి 40 సంవత్సరములు వారి ప్రయాణం. మనము ఈ జీవిత కాలములో ఎన్ని సంవత్సరములు ప్రయాణము చేస్తామో అది దేవుని చిత్తము. ఈ ప్రయాణ పద్ధతిలో మనము ఈ కార్యక్రమాలు మనము ఖచ్చితంగా నిర్వహించవలసిన వారముగా ఉన్నాము. ప్రభు కృప మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. మోకరిందామండి. ఆయన ధ్యానములోనికి వెళదాం, ముగింపు ధ్యానములోనికి. కనుక అందరూ మోకరించండి. ప్రియమైనటువంటి నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, సిలువ రక్తము చేతబాము రక్షించి యుంటివి, సిలువ రక్తము చేతబాము రక్షించి యుంటివి. ఇశ్రాయేలు ఇశ్రాయేలు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము.